హాయ్ దిస్ ఇస్ నితిన్ వెల్కమ్ బ్యాక్ టు 10-2000. సో మరి ఇవాళ మనం మొత్తానికి దిల్సుఖ్ నగర్లో ఉన్నాం. సో దిల్సుఖ్ నగర్లో ఇక్కడ చాలా కాలేజీలు అండ్ చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ అడిగి మన 10-2000 ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. సో మొత్తానికి వాళ్ళు మన 10-2000 ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. అండ్ అదృష్టవంతులు ఎవరో మరి నాకైతే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. సో హాయ్ ఎస్, మరి చూసారాగా చాలా ఎనర్జీగా ఉన్నారు మన స్టూడెంట్స్. అండ్ మొత్తానికి మీరు అందరూ ఏం చేస్తుంటారు? డిగ్రీయా? ఎస్, డిగ్రీ ఫైనల్ ఇయర్ అంట. మొత్తానికి చూసారుగా ఎంత జోష్ మీద ఉన్నారు. సో మొత్తానికి వాళ్ళు మన 10-2000లో మరి డబ్బులు తగ్గించుకొని అండ్ మంచి పార్టీ చేసుకుంటారంట. సో మనం ఒకసారి మళ్ళీ మా కాన్సెప్ట్ చెప్పమంటారా? మన కాన్సెప్ట్ వచ్చేసి 10-2000 10 నుండి 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం దీంట్లో ఉంటుంది. సో మరి మొత్తానికి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 1680 రూపాయలు గెలుచుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ అన్ని, మూవీకి సంబంధించినవి అండ్ జనరల్ నాలెడ్జ్, చిన్న ఆ హీరో ఎవరు, సో ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది. సో మన ఫస్ట్ క్వశ్చన్కి 10, సెకండ్ క్వశ్చన్కి 20, థర్డ్ క్వశ్చన్కి 50, ఫోర్త్ క్వశ్చన్కి 100, ఫిఫ్త్ 500, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6th క్వశ్చన్కి ఎంత అనుకుంటున్నారు? 1000. మన వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ, ఎందుకంటే డబ్బులు పట్టుకొని వచ్చిన. అండ్ 10-2000 అంటేనే మాకు కాన్సెప్ట్ అర్థమైపోయింది. 10 నుండి 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో అర్థమైంది కదా, మనకి 6 సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్గా సమాధానం చెప్తే 1680 రూపీస్, 1680 రూపాయలు. సో మరి నీ పేరు చెప్తావు ఒకసారి? సందీప్. సో సందీప్, నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ అనా? ఎస్, అందరు మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ అంట. సో నీ హాబీస్ ఏంటి? హాబీస్ ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ అండ్ ఇంకా ప్లేయింగ్ క్రికెట్. ఓకే, వెరీ గుడ్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఆడతారంట క్రికెట్. సో మన గేమ్ కాన్సెప్ట్ అర్థమైపోయింది, నీకు తెలుసు. 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 1680 రూపాయలు. సో అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మరి క్వశ్చన్స్తో పాటు మేము డబ్బులు ఇస్తూ ఉంటాం మధ్యలో చలాకీగా. మీరు ఒక పాట కానీ, డైలాగ్ కానీ, ఆర్ సంథింగ్ ఏదైనా జోక్ కానీ చెప్పచ్చు. సో రెడీగా ఉన్నారా? మంచి జోష్ మీద ఉన్నారు మన వాళ్ళు. సో మరి మన 10-2000 స్టార్ట్ చేద్దాం ఇక. సో నా ఫస్ట్ క్వశ్చన్ నేనే అడుగుదాం అనుకుంటున్నాను. నీ పేరు చెప్తావు మళ్ళీ ఒకసారి? సందీప్. నా ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటుంది. సో రీసెంట్గా నువ్వు ఏ మూవీస్ చూసావు చెప్పు? రీసెంట్ అంటే అల్లుడు సీను. ఓకే, అల్లుడు సీన్లో అడిగేస్తే మనోడు చెప్తాడని నాకు తెలుసు. సో ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, గమ్యం మూవీలో హీరోస్ పేరేంటి? 2 హీరోలు ఉన్నారు. మనోడు టెన్షన్ లో ఉన్నాడు, ఇంకా అక్కడే ఉన్నాడు. ఓకే సందీప్, కమాన్. వచ్చేసావు శర్వానంద్. సూపర్ సందీప్, మొత్తానికి 10 రూపాయలు గెలుచుకున్నా. 10 రూపాయలు తీసుకో. సో సందీప్, మొత్తానికి నీకు 10 రూపీస్ వచ్చాయి. ఇంకా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే నీకు ఎంత వస్తాయి? 1680 తమ్ముడు, ప్లీజ్. 80 రూపాయలు తక్కువ చెప్పా, లెక్కల్లో బొక్కలు లేకుండా. సో ఓకే, అండ్ మన ఫస్ట్ 10 రూపాయలు వచ్చేసి రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా చెప్తే మా 10,000 విన్నర్ కావచ్చు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదా? సింధారెడ్డి మనోడు అల్లుడు సీన్ అంటున్నాడు కాబట్టి, అల్లుడు మూవీ సీన్లో హీరోయిన్ పేరేంటి? సమంత. సందీప్, మళ్ళీ ఒకసారి చెప్తావు గట్టిగా? సమంత. వావ్, ఏంటి సమంత ఫ్యాన్ ఏంటి నువ్వు? ఇందానండి నిద్ర అదేనా? నిద్రలో లేపడిగిన సమంత ఇందానండి సమంత. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే మరి 20 రూపాయలు ఇచ్చేద్దాం మనోడికి. మొత్తానికి మన సందీప్ సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పాడు. అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ క్వశ్చన్ కి ఎంత అనుకుంటున్నారు? 40. ఏ తమ్ముడు, ఏంటి తమ్ముడే మంచి హుషారు మీద ఉన్నాడు మనోడు. సెకండ్ క్వశ్చన్ 20, మరి 40 అంటున్నది. ఓకే, ఎనీవే 20 రూపీస్. వీళ్ళని అడిగితే 50 కూడా అంటారు నాకు. సో అందుకనే మనం మన జాగ్రత్తలో మనం ఉండి మనమే ఇవ్వాలి. సో మరి మొత్తానికి తమ్ముడు 2 క్వశ్చన్స్ అయిపోయాయి సందీప్. అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో చాలా సింపుల్గా ఉంటాయి. మనకు అందరికి అర్థమైపోయింది ఎలా ఉంటాయి మన క్వశ్చన్స్. చాలా డబ్బులు ఇవ్వడానికే మేము రెడీగా ఉన్నాం, మీరు తీసుకోవడానికి రెడీగా ఉండండి. సో మరి 2 క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ దే గాట్ 30 రూపీస్. సో అయిపోయింది, ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 4 క్వశ్చన్స్. అండ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు సందీప్, నువ్వు మా కోసం అలా ఇందాకే అనుకున్నాం మనం మధ్యలో క్వశ్చన్స్తో పాటు సరదాగా పాటలు, డ్యాన్స్లు, సాంగ్. ఓకే సందీప్, నో ప్రాబ్లం. నువ్వు డైలాగ్ చెప్తావా? ఓకే సందీప్ చాలా సిగ్గుపడుతున్నాడు. సో ఇంకా రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో సందీప్ బదులు ఇక్కడ మనోడు ఉన్నాడు. సో నీ పేరు చెప్తావు ఒకసారి? అరుణ్. అరుణ్, నువ్వు కూడా ఫైనల్ ఇయరేనా? ఎస్, నువ్వు చాలా జోష్ మీద ఉన్నాడు. సో అరుణ్కి చాలా యాక్టివిటీస్ తెలుసు. అంటే 24 కాలం ఉంటే 25వ కాలం మనోడి దగ్గర ఉంది. ఎస్, మరి ఏం చేయబోతున్నావు ఇప్పుడు? డైలాగ్ చెప్తావా లేకపోతే పాట పాడతావా? అండ్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే. నీకు చూడు, ఒకవైపే చూడు, రెండు వైపు అరుణ్, రెండో వైపు ఏముంది అటు దాస్తున్నావు? లేకపోతే కాలేజ్ అయిపోయినాక ఏడన్నా పోయి దాచి పెడతావు ఏంటి? సో మొత్తానికి చూశారు కదా, చాలా సరదాగా మంచి డైలాగులు అండ్ మధ్యలో పాటలు కూడా పాడుతున్నారు మనం. సో మరి ఇంకా థర్డ్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. సో సందీప్ రెడీగా ఉన్నా? జస్ట్ ఇప్పటికే 2 క్వశ్చన్స్ అయిపోయాయి, 30 రూపీస్ వచ్చాయి. రెడీగా ఉన్నాం. అండ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అల్లు రామలింగయ్య ఫస్ట్ మూవీ ఏంటి? మాయాబజార్ ఎన్టీఆర్. ఏంటది? ఓకే, ఇంకెవరికైనా తెలుసా ఇది? నర్తనశాల. మనోడు ఇందా నుండి ఆలోచిస్తాను తప్ప క్వశ్చన్స్ మాత్రం తెలియట్లేదు.
ఒకసారి ముందుకు వస్తావా? యా, నీ పేరు చెప్తావు ఒకసారి? శివానంద్. శివానంద్ సూపర్ గా చెప్పావు, మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పు. రైట్ ఆన్సర్. అండ్ శివానంద్ మనతో అసలుకి నిజంగా నీకు చాలా నాలెడ్జ్ ఉన్నట్టు అంతేనా? ఓ, మనోడు ఎప్పుడు సినిమాలే చూస్తాడంట. సో మొత్తం దృశ్యం సినిమా చూసి సినిమాలు ఎక్కువ చూడాలని నేర్చుకున్నాను. అంతేనా? ఓకే అండ్ హర్రర్ మూవీ మనోడు రామగోపాల్ వర్మ అలాగే 4-5 కెమెరాలు తీసుకొని తిరుగుతారు అనుకుంటారు నైట్. సో మొత్తానికి నీకు 10 రూపాయలు వచ్చేసి ఆప్షనల్ క్వశ్చన్ కరెక్ట్ గా చెప్పావు. సో అందుకనే ఇందాకే అందరికీ చెప్పాను ఆల్రెడీ. సో ఎవరు చెప్పకుండా ఒకవేళ మీకు తెలిసినా కూడా మీరు చేస్తే మీ దగ్గరకు వచ్చి మీకు కూడా డబ్బులు ఇస్తా. సో మొత్తానికి చూసారు కదా 3 క్వశ్చన్స్ అయిపోయాయి. థర్డ్ క్వశ్చన్ మనోడు సందీప్ చెప్పలేకపోయాడు. సో మరి ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన 10,000 ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ 10,000. వెల్కమ్ బ్యాక్ టు 10,000. చూశారు కదా ఇప్పటి వరకు మన వాళ్ళు చాలా మంచిగా డబ్బులు గెలుచుకుంటున్నారు అండ్ సరదాగా పాటలు కూడా పాడుతున్నారు. సో మొత్తానికి నాకైతే 1,680 రూపాయలు గెలుచుకోవాలనిపిస్తుంది. సో వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు గెలుచుకోవడానికి. ఎస్, మరి రెడీయా గైస్? ఎస్, వీళ్ళు ఆల్వేస్ రెడీ. ఇందాక అర్థమైపోయింది. ఇంత చిన్న క్వశ్చన్స్ ఉంటాయి అన్న అబ్బా చెప్పి మంచిగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం కాన్సెప్ట్తో ఉన్నారు. సో నీ పేరు చెప్తావు ఒకసారి? మహేష్. సో మహేష్ నువ్వు ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ప్రస్తుతానికైతే బయట ఉన్నా అన్నావుగా. మరి బతికించో డిగ్రీ ఫైనల్ ఇయర్ అంట. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది. మొత్తానికి చిల్డ్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు బాగా. నీ హాబీస్ చెప్తావు ఒకసారి? ప్లేయింగ్ క్రికెట్. ఏంటి? ప్లేయింగ్ క్రికెట్ అండ్ క్యారమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటావు. సో మొత్తానికి మనోడికి గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో డబ్బులు అయిపోబడుతుంది. అవునా? వావ్, గేమ్ లో ఇది ఒక పార్ట్. మనోడు గ్రౌండ్ గేమ్సే కాకుండా ఇండోర్ గేమ్స్ కూడా ఎక్కువ ఆడుతున్నాడు. సో మొత్తానికి మరి నా గేమ్ కాన్సెప్ట్ తెలుసు. 10,000 అండ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 1680 రూపీస్ గెలుచుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి 10, సెకండ్ క్వశ్చన్కి 20, థర్డ్ క్వశ్చన్కి 50, ఫోర్త్ క్వశ్చన్ 100, ఫిఫ్త్ క్వశ్చన్ 500, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6th క్వశ్చన్కి 1000 రూపాయలు. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మీకు అర్థమైపోయింది ఎలా ఉంటాయో కూడా. యా, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అండ్ నీకు ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు ఒకసారి? నాగ చైతన్య. ఎస్, నాగ చైతన్య అంట మనోడికి. సో జోష్. ఎస్, జోష్ మూవీలో హీరోయిన్ పేరేంటి? కార్తిక. అనవసరంగా నేను నాగ చైతన్య గురించి అడిగినట్టు నా సినిమా గురించి, ఎందుకంటే మనోడు ఫెమిలియర్ గా ఉంటాడు కాబట్టి ఆ సినిమాలు కంపల్సరీ చూస్తాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే మనోడికి 10 మహేష్. ఎస్, మొత్తానికి కొట్టేశాడు. సో ఇంకా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ సింపుల్ గా చెప్పేస్తే ఇంకేంటి నువ్వు అనుకున్నది చేయొచ్చు. మన వాళ్ళు అందరు ఉన్నారు. సో మంచిగా ఎక్కడ రౌండ్ కాన్ఫరెన్స్ చేయొచ్చు. సో మరి ఇంకా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతా. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా అడుగుదాం అనుకున్నా. సో మహేష్ సెకండ్ క్వశ్చన్కి రెడీ అను. నువ్వు నాగ చైతన్య ఫ్యాన్ అన్నావు కాబట్టి నీకు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఏం మాయ చేసావు మూవీకి డైరెక్టర్ ఎవరు? ఎవరు చెప్పకండి. మహేష్ ఏంటి స్పాంటినిటీ, ఎంత ఫర్రున్నాడు మనోడు. అంతేనా? అఫ్ కోర్స్ అంట. ఎక్కువ కాలేజీల కన్నా అతను సినిమా థియేటర్లో ఎక్కువ ఉంటాడు. సో అరుణ్, మనోడు కరెక్ట్గా చెప్పాను, ఎందుకంటే మనోడు కాలేజీలో కన్నా సినిమా థియేటర్లో ఎక్కువ ఉంటాడంట. సో మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. నువ్వు కూడా అదే అంటే మళ్ళీ ఆయన. ఎస్, అండ్ సెకండ్ క్వశ్చన్కి నీకెంత? 20 రూపీస్. గట్టిగా క్లాప్స్ కొట్టండి. మన 20 రూపాయలు వచ్చేసా. సో మొత్తానికి 2 క్వశ్చన్స్ అయిపోయాయి అండ్ 30 రూపాయలు వచ్చాయి, 30 రూపీస్ వచ్చాయి. సో మొత్తానికి మహేష్ నువ్వు ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగానే మనం మధ్యలో పాటలు అనుకున్నాం అండ్ క్వశ్చన్స్కి మేము ఆల్రెడీ సరదాగా డబ్బులు ఇస్తా అనుకున్నాం. మరి డైలాగ్ చెప్తావా? చెప్తా. బెస్, వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. సూపర్ మహేష్, అది అలా చెప్పాలి. ఒకటి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగ. మహేష్ ఎట్లాగో మహేష్ బాబు కాబట్టి ఒకసారి గట్టిగా మళ్ళీ క్లాప్స్ కొట్టండి. మనోడు మంచి జోష్ మీద మహేష్ బాబు డైలాగ్ కొట్టాడు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే మరి పండుగని. సో మొత్తాన్ని నీకు 2 క్వశ్చన్స్ అయిపోయి 30 రూపీస్ వచ్చాయి. ఇంకా రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదా? థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్. మరి రెడీగా ఉన్న 50 రూపాయలు గెలుచుకోవడానికి. నీకు గినక ఈ 50 క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుదాం అనుకుంటున్నాను. కరెక్ట్గా సమాధానం చెప్తే 80 రూపాయలు వస్తాయి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ 100 రూపీస్. సో మరి మనోడు రెడీగా ఉన్నాడంట అండ్ నువ్వే రెడీగా లేవు భయ్యా అంటున్నాడు. సో అల్లుడి సీన్కి మ్యూజిక్ డైరెక్టర్ సింపుల్ క్వశ్చన్. దేవిశ్రీ ప్రసాద్. ఏమన్నా చెప్పిండా మనోడు. సో గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఇట్ వాస్ డిఎస్పీ. అంతేనా? డిఎస్పీ నీ ఫేవరెటా ఫుల్లా?
ఓకే మరి మహేష్ గడిగా క్లాప్స్ కొట్టండి 50 రూపాయలు వచ్చేసాయి మహేష్కి. సూపర్ మహేష్. మొత్తానికి నీకు ఎంత వచ్చాయి మహేష్ ఇప్పుడు? 80 రూపీస్ వచ్చాయి. చాలా సింపుల్ గా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. చూసారు కదా మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. అండ్ మనోడు 80 రూపీస్ గెలిచాడు 3 క్వశ్చన్స్ కి. అండ్ రిమైనింగ్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ కరెక్ట్ గా సమానం చెప్తే 1680 రూపాయలు. అండ్ మన 10,000 లో కూడా గెలవచ్చు. సో మరి 4th క్వశ్చన్ కి 100 రూపీస్. మరి రెడీగా ఉన్నా? ఎస్. మరి 4th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఎవరన్నా సరే ఏ యాక్టివిటీ అన్నా చేయొచ్చు. సో మొత్తానికి ఎవరైనా పాటలు కానీ డ్యాన్స్ కానీ అండ్ డైలాగ్ కానీ జోక్ కానీ ఎవరైనా చెప్పచ్చు. నో ప్రాబ్లం. ఇక్కడ నీ పేరేంటి? వరప్రసాద్. పెళ్లిగాని ప్రసాద్, మామూలు ప్రసాద్, వరప్రసాద్ అనమాట మనోడు. సో వరప్రసాద్. సో మన గేమ్ కాన్సెప్ట్ తెలిసి నీకు అంతా తెలుసు. అండ్ మహేష్ ఇప్పుడు 3 క్వశ్చన్స్ అయిపోయి. అండ్ మహేష్కి 4th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న డైలాగ్ ఏమైనా చెప్తావా? చెప్తాను. ఓకే మరి కమాన్ స్టార్ట్ చేయి. వాటం మొదలెడితే నాకంటే బాగా ఏడు వాళ్ళడు. ఏ కత్తి అమ్మా? ఏ కత్తి? ఓకే కూరగాయల కత్తి అంట. అరుణ్ మరి డైరెక్ట్ ఇండైరెక్ట్ గా అంటున్నాడు. మరి కూరగాయల కత్తి అంటే నువ్వు కూరగాయలకు వస్తున్నట్టే. సో బాగా వాడతాం అనమాట కూరగాయల కత్తి. అప్పుడప్పుడు పీకలు కూడా మేకలు కూడా ఓకే అండ్ 3 క్వశ్చన్స్ అయిపోయాయి. మహేష్ దగ్గరికి 4th క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో రెడీగా ఉన్నావు మహేష్? యా మహేష్, నీకు ఒక చిన్న లాజికల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇక్కడ మన హైదరాబాద్లో ఒక మంచి ప్రముఖ ప్లేస్ అది. సో గోల్కొండని పూర్వం ఏమని పిలిచేవాళ్ళు? మహేష్ కొద్దిగా సందిగ్ధంలో పడ్డాడు. మహేష్ అబ్బా ఏందన్నా తిప్పి కొట్టినావు 4 క్వశ్చన్ 100 రూపాయలు అనుకుంటే ఇట్లా చేసినవేందన్న అంటాడు. సో మహేష్ చెప్పరా అంటున్నాను వెనకాల నుండి. ఓకే నాకు అర్థమైపోయింది. సో మహేష్కి ఇది క్వశ్చన్ అర్థం కాదు తెలియదు అంట. సో ఇక్కడికి ఎవరికైనా తెలుసా? గూగుల్ తల్లిని అడగొచ్చా? గూగుల్ తల్లిని అడిగితే కాదు అది చెప్పని ఆన్సర్ ఉండదు. గూగుల్ తల్లి అన్నీ చెప్తుంది. సో ఇక్కడ మనోడు ఒకడు ఉన్నాడు. సో మరి మనోడికి ఆన్సర్ తెలుసా అంట. ఎస్ నీ దగ్గరికి వస్తున్నా. నీ పేరు చెప్తావు ఒకసారి? శివ. నా పేరు శివ. కమాన్ దానికి ఆన్సర్ తెలుసా? గొల్లకొండ. ఎస్ ఇట్ వాస్ రైట్ ఆన్సర్. శివ మన ఆప్షనల్ క్వశ్చన్ మన శివ చెప్పేశాడు. అండ్ మొత్తానికి మహేష్ 4th క్వశ్చన్ చెప్పలేపాడు. అండ్ నువ్వు కనుక 4th క్వశ్చన్ చెప్తే నీకు 100 రూపాయలు. అండ్ మనోడికి 10 రూపాయలు ఆప్షనల్ క్వశ్చన్ చెప్పినందుకు. ఓకే అండ్ రాముడు లక్ష్మణ్ చెప్పిన గీత దాటేటట్టు మనోడు దాటేటట్లేడు. ఓకే అండ్ మన కాన్సెప్ట్ అర్థమైపోయింది. 10,000 అండ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ కార్డుగా చెప్తే 1680 రూపాయలు. చూసారు కదా మరి చాలా చక్కగా మధ్యలో అందరికి 80 రూపాయలు ఇచ్చే మనోడికి ఇప్పుడు సరదాగా చిల్డ్గా క్వశ్చన్స్ అడిగితే. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ డబ్బులు కూడా ఉన్నాయి. సో మీరు చెప్తే మీరు గెలవచ్చు. అండ్ మొత్తానికి 1680 రూపాయలు గెలిచేయచ్చు మన 10,000లో. సో అంతవరకు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం మన 10,000లో. వెల్కమ్ బ్యాక్ టు 10,000. మరి చూసారు కదా ఇవాళ మన ఎపిసోడ్లో చాలా మంది చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇంకా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. అండ్ మన 10,000లో వీళ్ళు విన్ అవుతారు నాకు అనిపిస్తుంది. సో నీ పేరు చెప్తావు ఒకసారి? అరుణ్. ఎస్ అరుణ్. మరి మన కాన్సెప్ట్ తెలుసు. అండ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్ నువ్వు కరెక్ట్గా చెప్తే మరి 1680 రూపాయలు. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి 10, సెకండ్ క్వశ్చన్కి 20, థర్డ్ క్వశ్చన్కి 50, 4th క్వశ్చన్కి 100, 5th క్వశ్చన్కి 500, 6th క్వశ్చన్కి 1000. ఓకే అగ్ని. ఓకే అండ్ మన వాళ్ళు ఫామ్లోకి వచ్చేసారు. అండ్ మనకి ఓకేనా మధ్యలో నువ్వు డైలాగ్ కూడా చెప్పాలని నువ్వు ఎట్లయినా చెప్తావు మాకు తెలుసు. అదంతా కామన్గా నువ్వు డైలాగ్ కాబట్టి నీకేం కావాలని అడిగేట్టున్నాడు మనోడు. నువ్వు అడగడం కాదు నీకేం కావాలి నేను ఢిల్లీని ఇస్తానేటట్టుండు మనోడు. ఓకే అండ్ మన ఫస్ట్ క్వశ్చన్కి రెడీగా ఉన్నా? ఛత్రపతి మూవీకి డైరెక్టర్ ఎవరు చెప్పవద్దు. ఆయన ఇది మనోడికి తెలిసి ఉంటుంది. అరుణ్కి రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి. సూపర్ అరుణ్ చాలా చక్కగా చెప్పాడు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అరుణ్ ఏం అరుణ్ ఇది అసలు నేను క్వశ్చన్ అడగలే మనోడు చేతులు పెట్టాడు అసలుకి. సో అరుణ్ నీకు డబ్బులు ఇస్తాను టెన్షన్ ఏం పడబాకు. నేను క్వశ్చన్ అడగలే మనోడు డబ్బులు అంటున్నాడు అంతేనా? నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. సో ఇంకా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ సింపుల్ గా ఉంటాయి. 10 కూడా చెప్పి పడేస్తాను అంతే. ఓకే అండ్ మనోడు చాలా మంచి ఎనర్జీతో ఉన్నాడు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎస్ రెడీగా ఉన్నాడు మనోడు ఆ క్వశ్చన్ కూడా. అండ్ మన ఛత్రపతి మూవీలో హీరోయిన్స్ పేరేంటి? హీరోయిన్స్ పేరా? శ్రియా. వచ్చేసింది వెనకాల ఆన్సర్ వచ్చేసింది. సో ఒకసారి నీట్ గా ఫ్రేమ్ చేసి చెప్పు. ఎవరు? శ్రేయాను? ఆర్తి అగర్వాల్. ఒకసారి గడిగా క్లాప్స్ కొట్టండి. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. అండ్ నాకు అర్థమైపోయింది
సో మన అరుణ్లో నేను మామూలుగా అనుకున్నా, మన ఊళ్ళో యాక్టర్ కూడా ఉన్నాడు. మన వాళ్ళు పక్కన చెప్పంగానే డైరెక్ట్గా చెప్పకుండా ఆలోచించినట్టు వచ్చింది. సో నీ ఇంటెలిజెన్సీ నాకు బాగా నచ్చింది. డబ్బులు ఇస్తా, టెన్షన్ పడబాకు. నన్ను టెన్షన్ పెడుతుండే మనోడు. అసలు ఎటు చూసినా డబ్బులకి వెళ్ళే కాన్సన్ట్రేషన్ ఉంది. నేను నన్ను చూస్తున్నా అనుకున్నా, కానీ డబ్బులు చూస్తున్నా మనోడు. యారు ఇదే నామానా. ఓకే సార్, గట్టిగా క్లాస్ కొట్టండి. అండ్ సెకండ్ క్వశ్చన్కి 20 రూపాయలు. అండ్ సూపర్గా కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. అండ్ ఇంకా రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ 4 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్తే 1680. మొత్తానికి టిఫిన్ డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఇందాక దాకా ఆటో డబ్బులు వచ్చాయి. సో 2 క్వశ్చన్స్ అయిపోయి. అండ్ థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్. నీకు తెలుసు కదా. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మా కోసం ఏమైనా డైలాగ్ కానీ పాట కానీ ఏమైనా చేయబోతున్నావు సరదాగా యాక్టివిటీ నీకు ఇష్టం గుచ్చి గుచ్చి చంపకే అది వెళ్ళిపోను నీకోసం నేను పిచ్చోనైపోతానే ఎవరి కోసం దీనికోసం అంట. ఓకే, సూపర్గా పాడాడు మనోడు. అండ్ 2 క్వశ్చన్స్ అయిపోయాడు. 30 రూపీస్ గెలుచుకున్నాడు. అండ్ చక్కగా పాట పాడాడు. మధ్యలో టెంటెడ్ అని కూడా అన్నాడు. ఎస్, మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ 50 రూపీస్ క్వశ్చన్. అండ్ రెడీగా ఉన్నావు కదా. ఎస్, చార్మినార్ ఏ ఇయర్లో కట్టారు? ఎస్, చార్మినార్ ఏ ఇయర్లో కట్టారు? 1994 అంట. మొత్తానికి కాదు, అది ఇట్ వాస్ రాంగ్ ఆన్సర్. సో అరుణ్ ఇంకా గెస్ చేయ కొద్దిగా. సో నీ పేరు చెప్తావు ఒకసారి. కే సాయినాథ్. కే సాయినాథ్. నువ్వేం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయరా? ఓకే, సాయినాథ్ చాలా ఎనర్జీగా అండ్ స్పోర్టివ్గా ఉన్నాడు. ఆ క్వశ్చన్ మనోడికి తెలుసు అంట. సో మరి ఎవరికి తెలియదు కదా ఇక్కడ. ఎస్, మరి సాయినాథ్ దానికి ఆన్సర్ తెలుసా? ఒకసారి గట్టిగా చెప్తావా? 1591 to 1592 ఐ థింక్ సో. అంటే అంత తెలీదు, బట్ చదివానని అనుకుంటున్నాను. ఎస్, ఇట్ వాస్ రైట్ ఆన్సర్. అండ్ సూపర్. మొత్తానికి చార్మినార్ ఎప్పుడు కట్టారంటే మనం 1591 to 1592. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. రియల్లీ మరి కరెక్ట్గా సమాధానం చెప్పావు. సో మొత్తానికి నీకు 10 రూపాయలు వచ్చేస్తాయి కదా. ఎస్, మనోడికి 10 రూపాయలు వచ్చాయి. నీ 10 రూపాయలు ఇస్తాను, నా దగ్గర చేంజ్ లేవు, 50 రూపాయలు ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ మనతో పాటు ఉన్నారు. మన 10,000లో పార్టిసిపేట్ చేయడానికి. అరుణ్ కూడా మరి ఇక్కడ చాలా చక్కగా 2 పాటలు పాడాడు. లాస్ట్ ఒక డైలాగ్తో కంప్లీట్ చేసేసాయి. వీళ్ళైతే ప్రేమించుడు, ఏమైతే మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. నన్ను కూడా ప్రేమించు, నువ్వు కూడా ప్రేమించుకో. ఏంటారు ఈ కొత్త సావాసం ఏంటి? మనోడిని ప్రేమించమంటున్నాను. మనోడు పాపం కంగారు పడతాను. నేనే ప్రేమించడం బాబు, ఈ ప్రేమ కథలు ఎక్కడేరా బాబు, నాకు నా లవర్ ఉంది, నేనే చచ్చిపోతాను, ఇంకా నేను ప్రేమించమంటున్నాను మనోడు. సో నీ పేరు చెప్తావా? సాయి కుమార్. సో సాయి కుమార్, మొత్తానికి మన గేమ్ రూల్స్ నీకు తెలుసు. 10,000 and 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్కి 10, సెకండ్ క్వశ్చన్కి 20, థర్డ్ క్వశ్చన్కి 50, ఫోర్త్ క్వశ్చన్కి 100, ఫిఫ్త్ క్వశ్చన్కి 500. మనోడు కూడా బట్టి పెట్టేసాడు. మనోడు కూడా అర్థమైపోయింది. నువ్వు చెప్తావు అని చెప్తావు అన్నట్టు. ఫిఫ్త్ క్వశ్చన్ 500, 6,000. సో రెడీగా ఉన్నా. నీ గేమ్ కాన్సెప్ట్ అర్థమైపోయింది. అండ్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. నన్ను అడగమంటావు ఇక స్టార్ట్ చేయమంటావా? షురూ చేద్దా? ఎస్, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మన ఐటీ మినిస్టర్ ఎవరు? తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరు? అండ్ అందరికీ తెలిసి ఇది. సో సార్ గట్టిగా క్లాప్స్ కొట్టండి. కేటీఆర్. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. మొత్తానికి ఓకేనా? కల్వకుంట్ల తారక రామారావు గారు. ఓకే, అండ్ మనోడు ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పాడు. అండ్ మనోడు మరి జీవికి మరి 10 రూపాయలు ఇచ్చేస్తే ప్రస్తుతానికి 50 రూపాయలు ఎక్కడ పోవాలి జీవి. ఓకేనా? సో మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎస్, మంచి స్పిరిట్తో ఉన్నా కొంచెం. ఓకే, కొంచెం. వైశాలి మూవీ తెలుసా? వైశాలి మూవీకి డైరెక్టర్ ఎవరు? ఓకే, రామ్ గోపాల్ వర్మ. ఇట్ వాస్ రాంగ్ ఆన్సర్. సో ఎవరైనా చెప్పొచ్చు దీనికి ఆన్సర్. ఎవరైనా. జీవి మళ్ళీ ఇంకా ఆలోచించుకోండి, మీకు చాలా టైం ఇస్తున్నాను, ఆలోచించుకొని చెప్పండి. వైశాలి మూవీకి డైరెక్టర్ ఎవరు? సో దానికి మీకు కొద్దిగా ఇంకో కాన్సెప్ట్ ఇస్తున్నా. మరి ఆ డైరెక్టర్ ఒకళ్ళ కింద శిష్యుడు, ఒక మంచి పెద్ద డైరెక్టర్. ఆ పెద్ద డైరెక్టర్ పేరు చెప్పినా చాలు. పెద్ద డైరెక్టర్ రాజమౌళి తప్ప ఇంకొకరు లేరు. పెద్ద డైరెక్టర్ మన తెలుగులో రాజమౌళి. మరి ఇంకా పెద్ద డైరెక్టర్ అంటే ఎస్, మన వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. సో నేను ఎప్పటికే మీకు హింట్ ఇచ్చాను. సో దానికి మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ సపోర్ట్తోనే ఒక డైరెక్టర్ ఆ సినిమా తీశాడు, వైశాలి మూవీ. సో తమిళ్ డైరెక్టర్, పెద్ద ఇండస్ట్రీలో చాలా పెద్ద డైరెక్టర్. శేఖర్ అంట, శేఖర్ కమలా అనుకున్నాను మనోడు. సో ఎనీవే ఎవరికి తెలియదు, మనోడికి తెలుసు, అర్థమైపోయింది. మురుగదాస్ కూడా కాదు. నాకు తమిళ్లో పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద భారీ సెటిల్ వేసే డైరెక్టర్ మీరు పేరు చెప్పలేకపోతున్నారంటే తమ్ముడు, అబ్బా తమ్ముడు. శంకర్ కూడా చెప్పలేకపోతున్నారు మీరు. శంకర్ గుర్తులేదా మీరు? తమిళ్లో చాలా పెద్ద డైరెక్టర్ అన్న. సో శంకర్ సపోర్ట్తో మీరు వైశాలి మూవీ తీశాడు ఆ డైరెక్టర్. ఓకే జీవి, మొత్తానికి మరి ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పాడు. సెకండ్ క్వశ్చన్ చెప్పలేపాడు. నేను మధ్యలో క్లూస్ కూడా ఇచ్చాను. ఎవరికి తెలియదు అది సాధారణంగా. అండ్ మన వాళ్ళు మొత్తం మురుగదాస్ అని మొత్తం పెద్ద డైరెక్టర్ పేరు చెప్పారు. అండ్ పూరి జగన్నాథ్ అంటున్నారు, మధ్యలో రాజమౌళి అంటున్నారు. ఓకే, అదంతా అయిపోయింది. అండ్ సెకండ్ క్వశ్చన్ నువ్వు చెప్పలేపాయి. సో మొత్తానికి అయితే 10,000లో అందరూ చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. అండ్ 80 రూపీస్ దాకా గెలుచుకున్నారు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చారు. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఎవరు చెప్పలేరు. సో మరి మొత్తానికి మనకి ఇలా నువ్వు సరదాగా ఒక డైలాగ్ చెప్పాలి.
ఎగ్జామ్స్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ పైన ఎంత ఉందో లేదు కానీ శ్రీ చైతన్య నారాయణ ప్రాబ్లం మాత్రం 10 స్టూడెంట్స్ బాగా గట్టిగా ఉంది. డైలాగా లేకపోతే నీ ఆవేదన? అంటే ఏదో ఆవేదన. మనోడు అసలు సీరియస్ అయ్యి ఫ్లోలో కొట్టాడు. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పు. స్టూడెంట్స్ అది ఎగ్జామ్స్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ పైన ఉందో లేదో కానీ శ్రీ చైతన్య నారాయణ ప్రాబ్లం మాత్రం 10th స్టూడెంట్స్ పైన గట్టిగా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు నారాయణ శ్రీ చైతన్య వస్తున్నాయి కానీ మామూలు కాలేజ్ ఇక్కడ ఉన్నట్లేదు. ఓకే జీవి అండ్ సూపర్. మొత్తానికి ఇది డైలాగో లేకపోతే అసలు మెసేజో నాకు అసలు సీరియస్గా ఆయన టెన్షన్లో అర్థం కాలేదు. సో మొత్తానికి ఇక్కడ చాలా మంది చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇంకెవరన్నా డైలాగ్ కానీ సాంగ్ కానీ ఎవరన్నా ముందు ఇనిషియేటర్గా వచ్చి నేను చిన్న డైలాగ్ కూడా చెప్పొచ్చు. సో ఏంటి సందీప్ చూస్తున్నా నవ్వుతున్నావు అంటే నీకు ఏదో ఫ్రేమ్ అయింది. ఆ ఫ్రేమ్లో మరి ఏం కాలేదా? నువ్వురా రెడీగా ఉన్నావు డైలాగ్ చెప్పడానికి? నీ ఇష్టం. ఓకే ఎస్ చూసారు కదా మన 10,000 చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అండ్ మనోడు మరి ఇనిషియేటర్ గా ముందుకు వచ్చి ఒక సాంగ్ ఆర్ సంథింగ్ ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తారంట. అదేంటో చూద్దాం. రోగం ఎక్కడున్నది రోగం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతలేదు ఓ రోగం వేసుకుంటే తగ్గుతలేదు. ఓకే టానిక్ టాబ్లెట్ కానీ టానిక్ లేదా? అబ్బని తీయని ఇడ్లీ ఎంత కమ్మగా ఉంది రోయి చట్నీ వయ్యా రాల సాంబారు నోట్లో వేసుకుంటే సూపరు. మొత్తానికి అరుణ్కి ఇప్పుడు ఫ్రేమ్ అయింది. అండ్ మొత్తానికి తిప్పి పాడతాడంట. ఆ తిప్పి కాన్సెప్ట్ ఇప్పుడు లాస్ట్కి ప్రయోగించాడు. ఎస్ అరుణ్ ఇంకొక మనకి మంచి డైలాగ్ ఇప్పుడే సాంబార్ అండ్ ఇడ్లీ గురించి ఒక డైలాగ్ చెప్పాడు. సో ఇంకొక డైలాగ్ చెప్తాడంట. ఆ డైలాగ్ ఏంటో చూద్దాం. సాంగ్ ఎస్ సాంగ్ అంటే ఒకసారి క్లాప్ కొట్టండి అందరు మళ్ళీ. భద్రాచలము కొండ ఆ బర్రె నోట్ల పెండ నీకెయ్యాల చెప్పుల దండ టపు టపు టపోడి రూపాయి పకోడి. సూపర్ సాంగ్ పాడాడు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా ఇవాళ మన 10,000 అండ్ చక్కగా చాలా సమాధానాలు చెప్పారని మనం అడిగిన చిన్న ప్రశ్నలు సమాధానం చెప్పి మన 10,000 డబ్బులు గెలుచున్నాం. సో మొత్తానికి అయితే మన 10,000 ఇవాళ 6 క్వశ్చన్స్ కట్టుగా చెప్పి 1,680 రూపాయలు ఎవరు గెలవలేకపోయారు. ఎనీవే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో గెలుస్తారో లేదో చూసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ అండ్ బై.